విషయంలో ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు కొద్దిగా తొలగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు H1B వీసా హోల్డర్లకు ఒక గుడ్ న్యూస్. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు భారీ ఊరటనే చెప్పాలి. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకే H1B ఫీజు $1,00,000 కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్. H1B వీసా ఫీజు పెంచే సమయానికి అమెరికాలో ఉన్నవారికి మినహాయింపు ఉండబోతోంది. H1B వీసా ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమయ్యాయి. H1B వీసా కోసం $1,00,000 ఫీజు అమెరికా ప్రభుత్వం పెంచడం మనకు తెలిసిందే. అయితే మొదట్లో ఎంత ప్యానిక్ వచ్చిందో మనం చూసాం. చాలా ప్యానిక్ కనిపించింది. ఒక్కసారిగా $1,00,000 చేస్తున్నారని, అది ప్రతి సంవత్సరం కట్టాలని, ఇలా రకరకాలుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ కూడా సమస్య ఉంటుందని, రకరకాల అపోహలు, క్లారిటీ లేని ప్రచారం జరగడం, అమెరికా అక్కడి ప్రభుత్వం కూడా క్లారిటీ లేకుండా దీన్ని అనౌన్స్ చేయడంతో చాలా పెద్ద గందరగోళం జరగడం, కంపెనీలు భయపడిపోయి ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ ఉద్యోగుల్ని వెంటనే వెనక్కి పిలిపించుకున్నారు. అంటే వాళ్ళు చాలామంది చాలా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళారు. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఇంకేమైనా కొన్ని కార్యాలకు వెళ్ళి ఉండొచ్చు. దేని మీద వెళ్ళినా సరే వెంటనే ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేయాల్సిందే అంటూ కంపెనీల నుంచి లెటర్స్ రావడం, చాలామంది భయపడి అప్పటికప్పుడు వెళ్ళిపోవడం, టికెట్ల రేట్లు భారీగా పెరగడం మనం చూసాం. 70,000 ఉండాల్సింది 1,50,000, 2 లక్షలు కూడా పెట్టి కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కొక్క టికెట్ ప్రైస్ అంటే కుటుంబంలో ఒక 3-4 వెనక్కి వెళ్లాల్సి వస్తే దగ్గరగా 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టిన కుటుంబాలు ఉన్నాయి ఆ సమయంలో. అంత ప్యానిక్ మనం చూసాం ఒక్కసారిగా. తర్వాత ఒక 24 గంటల్లో మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది వైట్ హౌస్ నుంచి. లేదు, ఇది ప్రతి సంవత్సరం కట్టాల్సింది కాదు, కేవలం ఒక్కసారి మాత్రమే కట్టాలి, అనౌన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటప్పుడు కడితే సరిపోతుంది అని చెప్పి వచ్చింది. కానీ మళ్ళీ క్లారిటీ లేదు. ఎందుకని? మరి అమెరికాలో ఉండి H1B వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు, F1 వీసాల మీద ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది బయట నుంచి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఆల్రెడీ అప్లై చేసుకొని అప్పటికే H1B వీసా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళలో ఎవరు కట్టాలి, ఎవరు కట్టకూడదు అనేటువంటి గందరగోళం అప్పటి నుంచి కొనసాగుతుంది. కొంతమంది క్లారిటీ ఉన్నప్పటికీ కొంతమందికి క్లారిటీ లేదు ఈ విషయంలో. సో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక ప్రకటన విడుదలైంది. H1B వీసాలు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే సెప్టెంబర్ 21 తర్వాత, అంటే H1B వీసాలకి ఈ $1,00,000 పేమెంట్ అనే దానికి సంబంధించి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ $1,00,000 కట్టాలి. ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి అంతకుముందు ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజే అప్లికబుల్ అవుతుంది. రెండోది మనందరికీ తెలిసిన విషయమే, ఇది వన్ టైం ఫీజ్, అంటే ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు మాత్రమే కట్టే ఫీజు. అలాగే మరికొంత క్లారిటీ ఇవ్వాలి అంటే, ఆల్రెడీ అమెరికాలో ఉండి, అంటే F1 వీసాల మీద ఉండి, అంటే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ, అక్కడ ఏదైనా టెంపరీ వీసా మీద ఉండి, వర్క్ పర్మిట్ మీద ఉండి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు H1B వీసా అప్లై చేస్తే అది సమస్యగా ఉండదు. ఎవరైతే బయట దేశాల నుంచి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ $1,00,000 ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఏదో ఒక వీసా మీద అమెరికాలో ఉంటున్న వాళ్ళకి, అక్కడ ఉద్యోగం కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇది అప్లికబుల్ అవ్వదు. అంటే ఈ $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. అలాగే సెప్టెంబర్ 21 తర్వాత మాత్రమే, ఒకవేళ బయట వాళ్ళైనా సరే సెప్టెంబర్ 21 ముందు కనుక అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే, అప్లై చేసుకుని ఇంకా వీసా ప్రాసెస్ అవ్వని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 21 తర్వాత, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత $1,00,000కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే కట్టాల్సి ఉంటుంది అనేది క్లియర్గా చెప్తున్నారు. అలాగే అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక వీసా రాకపోతే ఆ ఫీజు వెనక్కి రాదు. ఈ విషయాన్ని కూడా ఒకసారి చూసుకోండి. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అప్లై చేసే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే కొంత రిలీఫ్. ఖచ్చితంగా ఈ $1,00,000 అనేది ఖచ్చితంగా చాలా బర్డనే. అది కంపెనీలకైనా సరే, ఇండివిజువల్కైనా సరే భారీ బరువు ఇది ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఇప్పటికొచ్చినటువంటి సమాచారం ప్రకారం కొంతవరకు రిలీఫ్ దొరికింది. ఒకప్పుడు అసలు ఎవరికి $1,00,000 కట్టాలో, ప్రతి సంవత్సరం కట్టాలేమో అని చాలామంది భయపడ్డారు. సో ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఆల్రెడీ F1 వీసాలు లాంటివి ఏదైనా ఎగ్జిస్టింగ్ వీసాలతో ఉంటున్న వాళ్ళకి అవసరం లేదు.
కేవలం బయట నుంచి అప్లై చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది కట్టాలి. అది కూడా సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకే ఇది. అంతకుముందు అప్లై చేసుకుని ఇంకా వీసా రాకపోయినప్పటికీ మళ్ళీ కొత్తగా ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. పాత ఫీజునే కట్టుంటే సరిపోతుంది. కొత్త ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది అప్లై చేసిన తర్వాత ఒకవేళ రాకపోతే మీకు ఫీజు తిరిగి రాదు. అది మాత్రం మీకు తెలిసి ఉండాలి. సో ఇవి కొంతవరకు రిలీఫ్ ఇస్తున్నప్పటికీ కూడా $1,00,000 కట్టాలంటే చాలామంది వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. $1,00,000 అంటే సింపుల్గా ఆల్మోస్ట్ ఒక 90 లక్షల రూపాయలు, ₹1,00,00,000కి దగ్గరగా. అదే ₹1,00,00,000 పెట్టి మన భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళైతే మన దేశంలో ఒక మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ బిజినెసెస్ పెట్టుకోవచ్చు. చిన్న బిజినెస్లు అయితే ₹1,00,00,000 పెట్టి అందులోనూ మినిమం గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఆ ₹1,00,00,000 అక్కడ కట్టిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా మళ్ళీ ఇప్పుడు అసలే చాలా ప్యానిక్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏవైనా సమస్యలు ఉంటాయేమో, అక్కడ మళ్ళీ ఎలాగో రెసిడెంట్ అవ్వాలి అంటే ఇల్లు కొనుక్కోవాలంటే అక్కడ ఉండే ఖర్చులు అలాగే ఉంటాయి. ₹1,00,00,000తో ఇక్కడ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోవచ్చు లైఫ్. మన భారతదేశంలో ₹1,00,00,000తో ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ₹1,00,00,000 అక్కడ కట్టి వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కంపెనీలు సైతం ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాయి. అటు కంపెనీలకి బర్డెనే, ఇటు ఇండివిజువల్కి బర్డెనే అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా వీసాల పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా స్లో అయిన పరిస్థితి మనం చూస్తున్నాం, మరింత తగ్గబోతోంది. మరి దీనివల్ల ఏం సాధించబోతున్నారు అంటే, ఒకటి బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. కాకపోతే వీసాల పర్సంటేజ్ తగ్గుతుంది. రెండోది, ట్రంప్ ఏదైతే అనుకున్నారో అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం తీసుకున్నారో దానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే బయట నుంచి వీసాలు తగ్గిపోతే ఇక అమెరికా వాసులకే ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు చేసే వాళ్ళు బయట నుంచి ఇక్కడికి రాకపోతే ఇక్కడి నుంచే ఎక్కువ వస్తాయి కదా ఉద్యోగాలు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, బయట నుంచి మీకు ఏమవసరం అని చెప్పి అక్కడ కంపెనీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ దీనివల్ల లాభం ఎంత? ఈ రెండు విషయాల్లో లాభం ఉంది. ఇన్కమ్ పెరుగుతుంది, లోకల్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల పర్సంటేజ్ పెరుగుతుంది, అది వాస్తవమే. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా భారీగా నష్టపోతుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే H1B వీసాలు అంటేనే చాలా పాలిష్డ్ బ్రెయిన్స్, చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే మేధావులు, బాగా స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకు వస్తున్నారు H1B వీసాల మీద. అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు. మరి వాళ్ళందరూ ఆగిపోతే అమెరికాకి బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ నాలెడ్జ్ సపోర్ట్, నాలెడ్జ్ కాంట్రిబ్యూషన్ అనేది ఆగిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా అమెరికాకి చాలా నష్టం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో చాలామంది మేధావులు అమెరికాకి వచ్చే అవకాశాలు తగ్గిపోతే అవి ఇతర దేశాలకు బెనిఫిట్ అవుతాయి. ముఖ్యంగా భారతదేశం, చైనా లాంటి దేశాలకు అవి చాలా పెద్ద బెనిఫిట్ అవుతాయి. కాబట్టి భారతీయులకు ఇప్పటికిప్పుడు టెంపరీగా కొంత సమస్య అయినప్పటికీ H1B వీసాల వల్ల కానీ లేదంటే ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాల వల్ల లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఇది భారతదేశానికి ఉపయోగపడే అంశమే. మన నీతి ఆయోగ్ CEO కూడా అదే చెప్తున్నారు. భారతదేశానికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టర్బో చార్జ్ ఫర్ ఇండియా అంటున్నారు ఆయన. సో ఇది ఖచ్చితంగా భారతదేశానికి ఉపయోగపడే విషయమే. సో ఎవరైనా సరే H1B వీసాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకే $1,00,000 పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ముందు చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. ఆల్రెడీ F1 వీసాలు ఇంకేదైనా వీసాల మీద అమెరికాలో ఉండి అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ అక్కడ ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అవసరం లేదు. కేవలం బయట దేశాల నుంచి సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే $1,00,000, అది కూడా వన్ టైం ఫీజు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు. ఇంతవరకు క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇంకా కొంచెం సడలించే అవకాశాలు ఉన్నాయి ఈ స్ట్రిక్ట్ రూల్స్ని అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వీసాల పర్సంటేజ్ బాగా తగ్గిపోవడం ఒకటి, రెండోది అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ నుంచి, కంపెనీస్ నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి ప్రెజర్ గవర్నమెంట్ మీద బిల్డ్ అవుతూ వస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. దీనివల్ల అక్కడ ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇంకా సడలింపులు ఉండే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. అతి త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో H1B వీసాల విషయంలో ఇలాంటి కొత్త రూల్స్ తేవడం వల్ల భారతదేశానికి నష్టమా లాభమా మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా భారతదేశానికి లాంగ్ టర్మ్లో లాభమే అంటున్నారు, నష్టమేం లేదంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ₹1,00,00,000 అనేది ఖచ్చితంగా భారతదేశం లాంటి దేశాల్లో ₹1,00,00,000తో ఆల్మోస్ట్ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోగలిగే పరిస్థితి. చాలామందికి లైఫ్ సెటిల్మెంట్ అమౌంట్, అది లైఫ్ సెటిల్ అయిపోయే అమౌంట్. సో అంత అమౌంట్ కట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేసి మళ్ళీ అక్కడ ఇల్లు కొనుక్కొని మళ్ళీ అక్కడ ఖర్చులు పెట్టుకొని అంతా చేయాల్సి ఉంటుంది జస్ట్ ఫర్ ద పేమెంట్. అది దీనివల్ల మీకు ప్రత్యేకంగా మీకేమి తర్వాత ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది కాదు.
ఇది వాళ్ళ గవర్నమెంట్కి కట్టేటువంటి ఫీజు, అది ఒక మాటలో చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరేమనుకుంటున్నారు? భారతదేశానికి ఇది లాభమా నష్టమా? అమెరికా ఇంత భారీ ఫీజు పెట్టడం వల్ల నిజంగానే అమెరికాకి లాభం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారా? ఇలా అసలు ఈ ఫీజు వల్ల, ఈ $1,00,000 వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో ఎవరైనా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బై తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.